సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ల్యాండ్స్ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. పప్పు బెల్లాలాగా గవర్నమెంట్ ల్యాండ్స్ ఆమెస్తున్నారు అనేది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే టైప్లో మాట్లాడుతున్నారు. అంటే కొంతమంది మన పార్టీ నాయకుల చేతుల్లోకి ల్యాండ్లు పెడుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయని. అయితే టీడీపీ చంద్రబాబు గారు కూడా పార్టీ నాయకులకు అల్టిమేటివ్ ఇచ్చారు. ఈ ల్యాండ్ల విషయంలో మీరు వెళ్ళకండి, మీరు వేలు పెట్టకండి అనేది. వైజాగ్ చుట్టూ జరుగుతున్న రాజకీయాలు వీటిని ఎట్లా అర్థం చేసుకుంటారు? ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుదలకు కూటమి వ్యవహార శైలి బీజాలేస్తోంది, బలం చేకూరుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలు రోజు రోజుకి బలపడుతున్నాయి, ప్రజల విశ్వాసాన్ని పొందే అవకాశం ఉంది. పవన్ గారు మీరు ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫై చేశారు, కానీ మీడియా ఎందుకో మిస్ అయింది. మన జిల్లా కలెక్టర్ల సమావేశం, ప్రధాన మీడియా స్రవంతి. పవన్ కళ్యాణ్ గారు 2 ముక్కలే చెప్పుండొచ్చు, కానీ కూటమికి అది పెద్ద హెచ్చరిక, కూటమి భవిష్యత్తుకు కూడా ప్రమాదం. ఎందుకంటున్నానంటే వారు చేసిన అలిగేషన్ ఏంటి? ఉత్తరాంధ్ర ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయి, ఇట్లాంటి పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో ల్యాండ్ గ్రాబింగ్కి మనాన్ని పదం వాడలేదు, కానీ రాజకీయ నాయకులు అంటే ఇంకా అధికార పార్టీ ప్రతిపక్షంలో ఏం చేయలేరు, ఇన్వాల్వ్ అవుతున్నారు. దురదృష్టవశాత్తు దీన్ని కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వ వ్యవస్థ విఫలమవుతా ఉంది, పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారు మీరు ఈ విషయంలో సీరియస్ స్టెప్ తీసుకోండి అని ఆయన అనడం, వెంటనే చంద్రబాబు గారు జోక్యం చేసుకుని డిప్యూటీ సీఎం అన్నట్టు చేయకపోతే స్పేర్ చేయను, కలెక్టర్లు ఎస్పీ అని మాట్లాడారు. ఆచరణలో చేస్తలేదు మనకు తెలియదు. ఇది చాలా చంద్రబాబు గారు చేస్తలేదు పక్కన పెడదాం. అయితే డిప్యూటీ సీఎం స్ట్రైట్ అవే అలిగేషన్స్, ఉత్తరాంధ్రలో ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడుతున్నారు, ఏదో పరిశ్రమలు వచ్చి ల్యాండ్ తీసుకునే క్రమంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఇది ప్రమాదకరం అనేది ఒక ఆరోపణ అయితే, దీన్ని అధికారులు కట్టడి చేయట్లేదు అనేది ఇంకా పెద్ద అలిగేషన్. అంటే అలిగేషన్ చేయట్లేదు, వాళ్ళు అధికారులు యాక్ట్ చేయలేదంటే అధికార పార్టీ చొరవ తీసుకుంటేనే అవుతుంది. ఎంత పైనుంచి ప్రెజర్ ఉంటే, అంటే అధికారులు కలెక్టర్ ఒక ఎస్పీ పట్టించుకోవట్లేదా, ఆయన ఆరోపణ ప్రకారం పట్టించుకోలేదంటే పైనుంచో ఎక్కడి నుంచో ఒక బలమైన ఒత్తిడి లేకపోతే వాళ్ళు అంత చూసిస్తున్నట్టు వదిలేస్తారా? లేదా వాళ్ళు కూడా కొల్లుడైపోవాలి. ఇది 2 ప్రమాదం కదా. కాబట్టి ఏదైనప్పుడు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారు చేసిన హెచ్చరిక చాలా ప్రమాదకర హెచ్చరిక. చంద్రబాబు గారు ఎంత సీరియస్ గా చేసుకుని చూడాలి. వైజాగ్లో కాదు, రాష్ట్రం అంతా కూడా కూటమి ఎమ్మెల్యేలు అదుపు తప్పినారు. ఇది మనం అంటే ఒక విశ్లేషకుడుగానో జర్నలిస్ట్ గానో మనకు ఆపాదించవచ్చు పేర్లు, బట్ వరుస క్రమం చూడండి. ఈ మధ్యకాలంలో 2-3 సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేల్లో 93 మంది కూటమి ఎమ్మెల్యేలు రెడ్ జోన్ అన్నారు. కాసేపు నిజానిజాలు పక్కన పెడదాం. అంటే రెడ్ జోన్ అంటే ఏంటి? కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలి అంటే ఎక్కడ ఉంటుంది పవన్ గారు? బేసిక్గా వాళ్ళు చేసేది ఏముంది? ఇట్లాంటి ల్యాండ్స్ ప్రజలతో వ్యవహరించే తీరే కదా. ఆ కూటమి వాళ్ళు వచ్చిన మెసేజ్ అదే. ఆ తర్వాత వాళ్ళకి అనుకూలం అనే మీడియా సమస్యలే రోజుకు ఒక ఎమ్మెల్యే మీద మంత్రి మీద అలిగేషన్ రాస్తున్నారు. దానికి కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు, అధికారులు పట్టించుకోవట్లేదు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో అనలేదు, కానీ గతంలో లెజిస్లేషన్ మీటింగ్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దు, స్పేర్ చేయను అన్నాడు. ఒకదానికి లింక్ లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలకి వీళ్ళు చేస్తున్న హెచ్చరికలకి వార్తలకి దగ్గర సంబంధాలు కనిపిస్తున్నాయి. సో ఎమ్మెల్యేలు అదుపు తప్పినారు. ఉత్తరాంధ్రలో ఎందుకు ఎక్కువ కనిపిస్తోంది? పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఈ ల్యాండ్ గ్రాబీలు తొందరగా బయటపడిపోతారు, అంతే కదా. ఇప్పుడు పరిశ్రమలు వచ్చినప్పుడు ఆ భూములు తీసుకునే క్రమంలో బయటపడిపోతారు. సో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత వస్తుందంటే ఇట్లాంటి చోట్లే వస్తుంది. ప్రజలకి డైరెక్ట్ సంబంధం అదే కదా. ఇంకా ప్రభుత్వ పాలనా విధానంతో ఎమ్మెల్యేలకు ఏం పని ఉంటుంది? సో నేను అనుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి హెచ్చరికలు జగన్ గారి మాటలకు, ప్రతిపక్షం మాటలకు విలువ పెంచుతా ఉంది. ఇది ఇంకొంచెం రోజులు పోతే మళ్ళీ మీరు అదుపు తప్పితే ఇబ్బంది వస్తుంది. విశాఖలో వెరీ సెన్సిటివ్ ఏరియా, వైసీపీ దెబ్బతింది అక్కడే కదా, ఇట్లాంటి అలిగేషన్స్తోనే కదా. ఇప్పుడు విశాఖలో 4-7 నియోజకవర్గాలు బూమ్రాంగ్ అయిపోతుంది. రేపు వైసీపీ వాళ్ళకి ఏదైతే 3.5 ఏళ్ళు చెడ్డ పేరు వచ్చిందో మీరు 1.5 సంవత్సరం వచ్చేసింది విశాఖలో. ఇది చాలా ప్రమాదకరం. పట్టించుకోకపోతే మాత్రం విశాఖకి నష్టం, తెలుగుదేశానికి కూడా నష్టం.